హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో ఏపీ 8th క్లాస్ SA1 ఎగ్జామ్స్ 2025-26కి హిందీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ చూద్దాము. సో ఈ పేపర్ అయితే చాలా వరకు కూడా మీకు ఈ క్వశ్చన్ పేపర్ నుంచి ఎక్కువ శాతం క్వశ్చన్స్ అయితే వస్తాయి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మన ఛానల్లో ఎలాంటి వీడియో పెట్టినా సరే ముందుగా మీరు చూడగలరు. సో ఒక క్వశ్చన్ పేపర్ అయితే చెక్ చేసుకోండి. 8th క్లాస్ పేపర్ అనమాట, ఇది హిందీకి సంబంధించండి. టోటల్గా మనకి 80 మార్క్స్కి అయితే ఉంటుంది. టైం వచ్చేసరికి 2 hours 45 minutes అయితే మీకు ఎగ్జామ్ రాయడానికి టైం అయితే ఇస్తారు. సో నెక్స్ట్ చూసుకోండి, నిమ్नलिखित प्रश्नों के उत्तर पढ़कर सही उत्तर को चुनो అనేసి అయితే ఇచ్చారనమాట. 20 మార్క్స్కి మొత్తం కూడా బిట్సే ఉంటాయి అనమాట. ఫస్ట్ మొత్తం కూడా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. సో అందరికీ కూడా యూస్ అవుతుంది. అలాగే గైస్, మీకు పక్కా క్వశ్చన్ పేపర్ అప్డేట్స్ కావాలి అంటే మాత్రం ప్రతి సబ్జెక్టు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ సెషన్లో మన యాప్ లింక్ అయితే ఇచ్చాను అనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. ఇది చేసిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెషన్లో అయితే ఇచ్చాను. వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు ఎలాంటి పేపర్ అప్డేట్స్ ఉన్నా సరే వెంటనే నేనైతే వీడియోస్ లింక్స్ అయితే ఇస్తాను. ఆ లింక్స్ అన్ని కూడా ఓపెన్ అవ్వాలంటే మీ దగ్గర యాప్ అయితే ఉండాలి. కాబట్టి అందరూ డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అవ్వండి. సో ఇక మనం పేపర్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ మొత్తం సెక్షన్ మొత్తం కూడా 20 మార్క్స్కి బిట్స్ అయితే ఉంటాయన్నమాట. 1 mark బిట్స్. తర్వాత మీకు వచ్చేసరికి ఇలాగా ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తారు. నీచే దియే గయే కహానీకి పడకర్ ప్రశ్నకి ఉత్తర్ లిఖి అనేసి అయితే ఇస్తాడు క్లియర్గా. అంటే ఏంటంటే మనకి ఇచ్చిన పద్యాన్ని లేదా ఇచ్చిన గద్యాంశాన్ని చదివి దాని కింద ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేయండి అనేసి అయితే క్లియర్గా వాళ్ళు చెప్తారు. మీకు ఆన్సర్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. మీకు పెద్దగా కష్టంగా అయితే పేపర్ అయితే ఉండదు, చాలా ఈజీగానే ఉంటుంది. కానీ కొంచెం నాలెడ్జ్, కొంచెం మీరు కామన్ సెన్స్ యూజ్ చేసి రాసినట్లయితే పేపర్ ఈజీగా ఉంటుంది. మీకు మన ఛానల్లో మీకు నెక్స్ట్ వీడియోస్లో ఆన్సర్స్ కూడా పెడతాను. కాబట్టి స్టే ట్యూన్గా ఫాలో అవుతున్నాడు. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పటికే కాదు, మీకు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు కూడా మన ఛానల్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత చూసుకోండి, 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు మొత్తం కూడా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఒక చిత్రం ఇస్తారు, దానికి తగ్గట్టుగా మీకు దానికి కరెక్ట్ ఏదైనా పేరు పెట్టండి, లేకపోతే దాని నుంచి ఏదైనా స్టోరీ రాయండి. ఇలాగా అడుగుతూ ఉంటారనమాట. దీనికి సంబంధించి ఆన్సర్కి నెక్స్ట్ వీడియోలో ఇస్తాను, కంగారు పడద్దు. సో ఇక వీడియోలో ఎవరైతే 10th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్లో ఆల్రెడీ ఇంపార్టెంట్ పేపర్స్ అయితే పెట్టానండి, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇంకా ఫైనల్గా సెక్షన్ సి చూసుకోండి. నీచే దియే గయే ప్రశ్నకి ఉత్తర్ అప్ని ఉత్తర్ పుస్తక మే లిఖి అనేసి అయితే ఇచ్చాడు. అంటే ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్లన్నిటికీ కూడా మీకు ఏదైతే ఆన్సర్ బుక్లెట్ ఇచ్చారో వాటిలో ఆన్సర్స్ అయితే చేయండి అనేసి అయితే క్లియర్గా ఇచ్చారనమాట. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి, గ్యారంటీగా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.